నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో మన టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కనుక మనం రిస్క్లో పడ్డట్టేనా, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఇక విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశ్వంత్ పైడిమరి, న్యూరాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. మరి డాక్టర్ గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో యశ్వంత్ గారు, ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయో తెలియజేస్తారా? స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ స్ట్రోక్ అనుకుంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అనుకుంటారు. కానీ మెడికల్గా స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ మాత్రమే. హార్ట్ సంబంధించింది హార్ట్ అటాక్ అంటారు, బ్రెయిన్ సంబంధించింది బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇది వాడుక భాషలో కొంతమంది పెరాలసిస్ అంటారు, కొంతమంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అంటారు, కొంతమంది బ్రెయిన్లో రక్తనాళం చిట్లింది అంటారు. ఓకే, సో బ్రెయిన్ స్ట్రోక్లో చాలా రకాల కారణాలు ఉన్నా కానీ, చాలా రకాల స్ట్రోక్స్ ఉన్నా కానీ 100% మాత్రం 2 రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి. మొదటిది వచ్చేసి ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఏంటంటే అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నా, అన్కంట్రోల్ బీపీ ఉన్నా కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ శాతం ఉన్న బాడీలో, ఆల్కహాల్ అలవాటు ఉన్నా, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ అలవాటు ఉన్నా కానీ, ఇలాంటి వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు లోపల ఉన్న రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అది పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ ఒకానొక టైంలో పూర్తిగా రక్తనాళాన్ని మూసేస్తుంది. అది పూర్తిగా మూసేసినప్పుడు కొంత భాగంలో మెదడుకి రక్త సరఫరా ఆగిపోతుంది. అది ఆగిపోయినప్పుడు ఆ కొంత భాగానికి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ అందదు. దానివల్ల ఆ ఏరియా మొత్తం క్లాట్గా మారిపోతుంది. సో ఆ ఏరియాకి ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో, ఇప్పుడు ఆ ఏరియా బ్రెయిన్ ఫంక్షన్ వచ్చేసి చెయ్యి కాలు సంబంధించిన ఫంక్షన్ అయితే కనుక పెరాలసిస్ వస్తుంది. ఆ ఏరియా ఫంక్షన్ వచ్చేసి మాట అయితే కనుక మాట తడబడ్డము, పూర్తిగా మాటే ఆగిపోవడము, ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఏరియా ఫంక్షన్ కనుక స్పర్శకు సంబంధించిన భాగం అయితే కనుక ఆ ఏరియా మొత్తం, ఒక చెయ్యి కాలు మాత్రం పూర్తిగా తిమ్మిరైపోవడం, స్పర్శ లేకపోవడం, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకమైన స్ట్రోక్. దీని పేరు ఇస్కెమిక్ స్ట్రోక్. వాడుక భాషలో దీన్ని బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అంటారు. సో ఇది ఒక రకం. రెండో రకం వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే బ్రెయిన్ హెమరేజ్ అంటారు. బ్రెయిన్ హెమరేజ్ అంటే బీపీ అనేది ఎప్పుడైనా అన్కంట్రోల్డ్గా 180, 200, 220 అలా వెళ్ళిపోయినప్పుడు అంత ప్రెషర్ తాకిడికి మెదడు లోపల రక్తనాళాలు తట్టుకోలేనప్పుడు ఏదో ఒక రక్తనాళం చిట్లిపోయి దానిలో నుంచి బ్లడ్ లీక్ అయ్యి మెదడులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రక్తనాళం చిట్లి వచ్చిన మెదడు రక్తనాళం లోపల నుంచి లీక్ అయిన బ్లడ్ అంతా మెదడు లోపలికి వెళ్ళిపోయి అక్కడ లోకల్గా ప్రెషర్ బిల్డప్ చేసి, ఆ ప్రెషర్ వల్ల ఆ బ్రెయిన్లో ఉన్న ఆ భాగము ఫంక్షనింగ్ అనేది కొంచెం డౌన్ అయిపోయి అప్పుడు పెరాలసిస్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రెండో రకం. సో ప్రథమంగా ఫస్ట్ది ఇస్కెమిక్ స్ట్రోక్, సెకండ్ది హెమరేజిక్ స్ట్రోక్. సో ఈ రెండింటి వల్ల పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ అనేది వస్తాయి. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం గుర్తించడం ఎలా అంటారంటే, సాధారణ వ్యక్తులు వాళ్ళ బ్రెయిన్లో క్లాట్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? దీన్ని గుర్తించడం ఎలా అంటే, దీనికి ఒక పదం ఉంది. ఆ పదం పేరు ఫాస్ట్ అనమాట. FAST. ఫాస్ట్ అంటే, ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేస్. ఎవరైనా మొహంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మొహంలో కొంచెం మార్పు వచ్చేసి మూతి వంకర పోవడము, మొహం అంతా కిందికి ఇట్లా డ్రూప్ అయినట్టుగా అనిపించడము, ఇలాంటిది ఉంటే కనుక, కొంచెం మాట తడబడుతుంటే కనుక ఇది ఒక స్ట్రోక్ లక్షణం కింద తీసుకోవాలి. రెండోది ఏ అంటే ఆమ్. 2 చేతులు ఇలా పెడితే కనుక పైకి, చేతులు ఆకాశం వైపు పెడితే ఒక చెయ్యి అనేది కిందికి పోతుందంటే ఇంకో చేతి మీద ఒక చెయ్యి అనేది బలహీన పడిపోయిందని అర్థం చేసుకోవాలి. మూడోది వచ్చేసి ఎస్ అంటే స్పీచ్ అంటే ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాట తడబడము, కొంతమంది తత్తరపోవడం అంటారు, లైక్ పూర్తిగా మాట ఆగిపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా స్ట్రోక్ లక్షణాలు. నాలుగోది వచ్చి టీ అంటే టైం. ఈ 3 లక్షణాల్లో ఏదైనా కానీ గుర్తించినట్టయితే ఉన్నట్టుండి మరుక్షణం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. ఎక్కడైనా న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్ మాత్రమే తీసుకెళ్తే మంచిది.
ఓకే. సో ఒకసారి బ్రెయిన్‌లో క్లాట్ కనుక వచ్చింది అంటే అది తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఇది దానికి గల కారణాలు అనేది ముఖ్యము. ఇప్పుడు వీటి కారణాలు అనేది షుగర్స్ కంట్రోల్గా లేకపోవడం మూలాన, లేకపోతే బీపీ కంట్రోల్ లేకపోవడం మూలాన, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువడం మూలాన వీటి వల్ల వచ్చింది. ఆల్కహాల్ మితిమీరికి తీసుకోవడం వలన, స్మోకింగ్ చేయడం వలన, వీటి వల్ల అది వచ్చినట్టు అయితే కనుక మన ఫస్ట్ ట్రీట్మెంట్ ఫోకస్ అంతా బీపీ కంట్రోల్ చేయడం మీద, షుగర్ కంట్రోల్ చేయడం మీద, కొలెస్ట్రాల్ని 80% కిందికి నార్మల్ లెవెల్స్కి తీసుకొచ్చే దాని మీద, 80% ఆల్కహాల్ పూర్తిగా మానేయడము, స్మోకింగ్ పూర్తిగా ఎలాగైనా తగ్గించి బంద్ చేయడము, దీని గురించి ఫోకస్ పెట్టాలి. అలా ఫోకస్ పెట్టినట్టయితే కనుక మరలా క్లాట్స్ రాకుండా ఉంటాయి. కానీ ఎవరైనా కానీ ఒకసారి క్లాట్ ఫామ్ అయింది అంటే మాత్రం అది పూర్తిగా నార్మల్ అయితే కాదు, కానీ దాని ఫంక్షన్ అనేది ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల బ్రెయిన్ ఫంక్షన్ టేక్ ఓవర్ చేసుకోవడానికి ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ టైం పడుతుంది. దానివల్ల పేషెంట్ సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో ఒకసారి మన బ్రెయిన్‌లో గనక ఒక క్లాట్ వచ్చింది అంటే మనం రిస్క్‌లో పడ్డట్టేనా? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫాస్ట్ అనే సిమ్టమ్స్ ఎవరైనా నోటీస్ చేస్తే, ఫేస్లో చేంజెస్, ఆర్మ్లో చేంజెస్, స్పీచ్లో చేంజెస్ ఏమైనా నోటీస్ చేస్తే కనుక ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది కూడా న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ 4.5 అవర్స్లో తీసుకొచ్చిన వాళ్ళకి అది ఏ రకమైన స్ట్రోక్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినట్టయితే అది ఇస్కెమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా, రెండిట్లో ఏ స్ట్రోక్ అనేది గుర్తించి, హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక అర్జెంటుగా బీపీ కంట్రోల్ చేస్తే కనుక ఫర్దర్ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదే ఇస్కెమిక్ స్ట్రోక్ అనగా బ్లడ్ క్లాట్ సంబంధించిన స్ట్రోక్ అయితే కనుక ఫస్ట్ స్కాన్ చేసుకొని క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్ అనేది ఫస్ట్ 4.5 అవర్స్ లోపు మాత్రమే ఇవ్వగలం. ఆ క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్ అనేది ఇచ్చినట్టయితే ఈ ఇంజెక్షన్ వల్ల లాభపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఇంజెక్షన్ 4.5 అవర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం ఇచ్చి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఎవరు కూడా ఇవ్వరు. సో ఇప్పుడు దీని మీద న్యూయర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. సో మీరు అన్న ప్రశ్న ఏంటంటే ఒక్కసారి క్లాట్ వస్తే లైఫ్ రిస్కేనా అంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ గుర్తించిన ఎమ్మటే మనం హాస్పిటల్ తీసుకెళ్తే ఈ న్యూయర్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు బెనిఫిట్ అవుతుంది, డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. సో సిమ్టమ్స్ వస్తే గనక అది ఫర్దర్గా డాక్టర్స్ చూసుకుంటారు. మరి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే తెలిస్తే గనక మనం ఎలాంటి టెస్ట్ని ప్రిఫర్ చేయాలంటారు? ఎలాంటి స్కాన్స్? ఫస్ట్ అర్జెంటుగా ఈ 4.5 అవర్స్లో రాగానే ఎవరికైనా కానీ ఎంఆర్ఐ స్కాన్ ప్రిఫర్ చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే మాత్రం కనీసం సిటీ స్కాన్ అయినా చేసుకోవాలి. ఓకే. అది దీనివల్ల ఫస్ట్ డయాగ్నోస్ అయితే వస్తుంది. దీని తర్వాత ఒకసారి స్ట్రోక్ కన్ఫర్మ్ అయిందంటే కనుక ఎందువల్ల వచ్చింది స్ట్రోక్ అనేది తర్వాత వేరే టెస్ట్లు కూడా చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, హార్ట్ టెస్ట్లు చేసుకోవాలి, ఇంకా మనం డాప్లర్ అనే టెస్ట్ ఉంటుంది, ఇవి కూడా చేసుకోవాలి, కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకునేది ఎందువల్ల స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ వల్ల స్ట్రోక్ వచ్చిందని చెప్తుంది, బట్ ఎందువల్ల వచ్చిందో తెలుసుకోవడానికి రిమైనింగ్ టెస్ట్లు అయితే చేసుకోవాలి. ఓకే. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణం ఒక విధంగా స్ట్రెస్ అని కూడా చెప్పొచ్చు అంటారా? స్ట్రెస్ ఒక్కటే ఫ్యాక్టర్ వల్ల స్ట్రోక్ వచ్చింది అనుకోము. యూజువల్గా ఎవరికైనా స్ట్రోక్ వచ్చిందంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక వయసు ఒకటే రిస్క్ ఫ్యాక్టర్ కాదు, స్ట్రోక్ ఒకటే రిస్క్ ఫ్యాక్టర్ కాదు, డయాబెటీస్ ఒకటే రిస్క్ ఫ్యాక్టర్ కాదు, వీటన్నిటి కలయిక వల్ల కూడా వస్తుంది స్ట్రోక్ అనేది. చాలా వరకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి ఇది కాజ్ చేస్తుంది స్ట్రోక్ అనేది. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నవాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. ఇవన్నీ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువైతే దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైనా కూడా మెడికేషన్లో ఉన్నట్లయితే కనుక ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు సడన్గా మెడిసిన్స్ ఆపేస్తే కనుక ఎలాంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఎవరికైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యాయి అంటే కనుక వాళ్ళ బాడీకి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంది అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి
ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్, రక్త పల్చన చేసే ట్యాబ్లెట్లు జీవితాంతం వేసుకోవాలని సూచిస్తాము. సో ఒకసారి మెడికేషన్లో ఉన్నవాళ్ళు ఫర్దర్గా ఇంకా ఎన్ని మంత్స్కి ఒకసారి రెగ్యులర్ చెకప్కి వెళ్ళాలంటారు డాక్టర్ దగ్గరికి? ఫస్ట్ టైం ఇనీషియల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటిసారి స్ట్రోక్ రాగానే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్న పరిస్థితిని ఫస్ట్ స్టెబిలైజ్ చేసి దాని తర్వాత డిశ్చార్జ్ చేస్తాము. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్కి రమ్మంటాము, తర్వాత 3 మంత్స్కి ఒకసారి రమ్మంటాము, ఒక 1 ఇయర్ వరకు, ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్కి ఒకసారి రమ్మంటాం. సో ఇలా రెగ్యులర్గా చెకప్ చేసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లో ఏదైతే టాబ్లెట్స్ ఇస్తారో అవే కంటిన్యూ చేస్తూ కూడా ఉంటారు కొంతమంది డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళకుండా. సో అలా వాడచ్చు అంటారా? అది ప్రాబ్లం ఎక్కడంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇందాక ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది దీనికి ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని సీరియల్గా మానిటర్ చేసుకుంటేనే మనము ఫర్దర్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. వీటి కోసమైనా డాక్టర్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటే కనుక, సో వాళ్ళన్నీ చెక్స్ అన్నీ చేస్తుంటారు కాబట్టి, ల్యాబ్స్ అన్నీ చేస్తుంటారు కాబట్టి ఈ క్రమంలో ఏమైనా ఇంబ్యాలెన్స్ జరిగినా కానీ మళ్ళీ సెట్ చేసేస్తారు. కానీ ఒట్టి బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ వేసుకోవడం మూలాన ఇంకా అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. సో అలాగే ఇంకా అంటే ఇంకేమైనా సిమ్టమ్స్ కానీ ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయా వాళ్ళకి? ఈ బేసిక్గా ఇస్కెమిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చింది అంటే కనుక ఇదే ప్రాబ్లము మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే స్ట్రోక్ అనేది ఉందో ఇది నార్మల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రెయిన్ లోపల ఉన్న దాని ప్రాబ్లం కన్నా ఈ రక్తనాళాల లోపల ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఇది ఇస్కెమిక్ స్ట్రోక్ అంటేనేమో రక్తనాళం మొత్తం కొలెస్ట్రాల్తో పూడుకుపోవడం, లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్ అంటేనే రక్తనాళం చిట్లడం. సో మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డిసీజ్ అనేది రక్తనాళాల్లో ఉంది. సో ఇవే ఒక్కసారి ఎవరికైనా స్ట్రోక్ అనేది జరిగిందంటే కనుక మనము వీళ్ళ రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది, సో మనం వీళ్ళని బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ పెడితే కనుక బాడీలో ఇంకో చోట కూడా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని ఆలోచిస్తాం. మీరు ఇందాక అన్నారు కదా ఎవరికైతే క్లాట్ ఉంటుందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆల్కహాలిక్స్ వాళ్ళు అని. సో ఒకవేళ ఆల్కహాలర్కే కనుక ఈ క్లాట్ ఉన్నట్లయితే మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా తగ్గించేసుకుంటూ పూర్తిగా మానేసేయాలండి ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ. అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద స్ట్రోక్. ఉన్నటువంటి అకస్మాత్తుగా ఆపేయమంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని క్రమేణా తగ్గించేసుకుంటూ ఎమ్మటే పూర్తిగా ఆపేసేయమని చెప్పేస్తాం మేమైతే. సో ఆల్కహాల్ మానేస్తూ పూర్తిగా మానేసి ఈ ట్రీట్మెంట్ మాత్రం లైఫ్ టైం తీసుకోవాలి. సో అదేవిధంగా బీపీ అండ్ డయాబెటిక్ కూడా 300, 400 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ షుగర్ వాల్యూస్ అనేది 300, 400 ఉన్న వాళ్ళు ఆ లోపల ఎక్కువైపోతున్న షుగర్ అంతా బాడీలో కొలెస్ట్రాల్గా మారిపోతుంది. అది ఆ కొలెస్ట్రాల్గా మారిందంతా ఎక్కడో ఒక దగ్గర డిపాజిట్ అవ్వాలి. ఆ డిపాజిట్ అయ్యేదేదో రక్తనాళంలో కూడా డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అవ్వడం మూలాన ఇప్పుడు ఇదివరకు లెఫ్ట్ సైడ్ రక్తనాళం డిపాజిట్ అయితే నెక్స్ట్ టైం రైట్ సైడ్ రక్తనాళం డిపాజిట్ అవ్వచ్చు. ఇప్పుడు వేరే లొకేషన్స్లో హార్ట్లో డిపాజిట్ అవ్వచ్చు. హార్ట్లో డిపాజిట్ అయితే కనుక అది హార్ట్ స్ట్రోక్ కూడా, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటేనే మరలా స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు మనం. సో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి బ్రెయిన్ స్ట్రోక్కి? ఓకే, దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రీసెంట్గా థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ చేస్తాము, మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ట్రీట్మెంట్ చేస్తాము. థ్రాంబోలైసిస్ అనేది క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్. ఈ క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్ అనేది ఫస్ట్ 4.5 అవర్స్లో మనిషిని తీసుకొచ్చినట్టయితే వారికి స్కాన్ తీసి ఇస్కెమిక్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేసుకొని, ఇస్కెమిక్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ అయితే కనుక ఆ పేషెంట్కి హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొని ప్రజెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సిట్యుయేషన్ అసెస్ చేసి ఈయన క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్కి అర్హులా కాదా అని డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి ఆ ఇంజెక్షన్ తీసుకుంటే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఇంజెక్షన్ తీసుకొని వాళ్ళకన్నా ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. రెండో రకమైన ట్రీట్మెంట్ వచ్చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ. మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ఇది రీసెంట్గా వచ్చింది. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ఏంటంటే కరెక్ట్గా లొకేషన్
బ్లడ్ వెజల్లో ఎక్కడ బ్లాక్ ఉందని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లొకేట్ చేసుకొని ఏదైతే హార్ట్లో యాంజియోగ్రామ్ చేస్తారో సిమిలర్గా అదే విధంగా బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే అక్లూషన్ ఆ బ్లాక్ని రిమూవ్ చేస్తే కనుక మళ్ళీ బ్లడ్ ఫ్లోని రీస్టోర్ చేస్తే ఏదైతే బ్రెయిన్కి రక్త సరఫరా కొంచెం తగ్గిందో మళ్ళీ దానికి రక్త సరఫరా మళ్ళీ పూర్తిగా నార్మలైజ్ చేస్తే దాని ఫంక్షన్ బ్యాక్ వస్తుందని చెప్పేసి మెకానికల్ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది. సో ఇది ఫస్ట్ 6 to 8 అవర్స్ లోపే దీని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. 8 అవర్స్ తర్వాత చేసిన వాళ్ళల్లో బెనిఫిట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకోసం ఎవరైతే కనుక ముందే నోటీస్ చేస్తే వితిన్ 4.5 అవర్స్ హాస్పిటల్ రీచ్ అయితే కనుక మనము ఈ థ్రాంబోలైసిస్ కానీ మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ చేసుకుంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి డెఫినెట్గా తీసుకెళ్ళాలి. సో అలాగే ఇప్పుడు ఎవరికైతే ఈ బ్రెయిన్లో క్లాట్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటారు? మనకి వీటి కారణాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి డయాబెటిక్ డైట్ అందరూ ఎలాగైతే ఫాలో అవుతారో అది ఫాలో అవ్వాల్సిందే. ఇంకోటి లో సాల్ట్ డైట్ తీసుకోవాలి హైపర్ టెన్షన్ కోసము. ఇంకా లెస్ ఆయిల్, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గించడం కోసము. రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అండ్ డైలీ 30 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఈ ఫిజికల్ ఫిట్నెస్ కూడా డెవలప్ చేసుకుంటే కనుక స్ట్రోక్ రిస్క్ అనేది రిలేటివ్గా కొంచెం తగ్గుతుంది. సో ఇలాంటి డైట్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఫర్దర్ అటాక్స్ని మాత్రం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో అలాగే ఈ బ్రెయిన్లో క్లాట్ ఉన్న వాళ్ళు, కొంతమంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? యాంగ్జైటీ అనేది పర్సే యాంగ్జైటీ వల్లనే స్ట్రోక్ రాదండి. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దట్ కెన్ యాంగ్జైటీ రిలేటెడ్ స్ట్రెస్ ఇది అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవ్వచ్చు. అంతే తప్ప అదొక్క దాని వల్లనే స్ట్రోక్ వస్తుందనైతే అనుకోవద్దు. సో బ్రెయిన్లో క్లాట్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందంటారా? ఎస్. సో ఇనీషియల్గా ఎవరు హాస్పిటల్కి వచ్చినా కానీ మనము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎంత ఉందనేది అసెస్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం కొన్నిసార్లు స్ట్రోక్ రావడమే అతి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంత తీవ్రంగా స్ట్రోక్ వచ్చినప్పుడు లోపల బ్లడ్ క్లాట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు, లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ చాలా ఎక్కువ క్వాంటిటీ జరిగినప్పుడు, లేదా బ్లడ్ క్లాట్ చుట్టూ కానీ బ్లీడింగ్ చుట్టూ కానీ వాపు చాలా ఎక్కువ అయిపోయినప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా 2-3 రోజుల తర్వాత కూడా వారు కండిషన్ ఇంకా డిట్యూరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిగజారినప్పుడు స్కాన్ తీసి రిపీట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపల ప్రెషర్ కనుక చాలా ఎక్కువ ఉందని ఐడెంటిఫై చేయగలిగితే మనము అప్పుడు వారికి సర్జరీని సజెస్ట్ చేస్తాం. సో 100కి ఒక 10% మందికి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. 90% పీపుల్ మాత్రం మెడికేషన్స్తోనే ట్రీట్ చేస్తాం. సో ఈ బ్రెయిన్ క్లాట్స్లో కూడా సైజెస్ ఏమైనా ఉంటాయంటారా? ఇది మెదడులో చిన్న రక్తనాళం ఇన్వాల్వ్ అయిందనుకోండి, చిన్న క్లాట్స్ ఫామ్ అవుతాయి. పెద్ద రక్తనాళం ఇన్వాల్వ్ అయిందనుకోండి, పెద్ద క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ సైజ్ బట్టి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్పీచ్ థెరపీస్ లాంటివి ఏమైనా ఉంటాయంటారా? యా, ఒకసారి ఎవరైనా స్ట్రోక్ వచ్చి ఇలాంటి స్పీచ్ ప్రాబ్లమ్స్ లేకపోతే పెరాలసిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి రికవరీ అనేది స్లోగా జరుగుతుంది. ఆ రికవరీ అనేది కొంతమందికి 1 monthలో జరుగుతుంది, కొంతమందికి 6 months టైం పడుతుంది. వీరికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అండ్ స్వాలోయింగ్ థెరపీ, ఈ 3 రకాల థెరపీలు బాగా హెల్ప్ అవుతాయి. వీటిలో బాగా రికవర్ అయిపోయిన వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ కూడా చేయొచ్చు. సో ఈ స్పీచ్ థెరపీ అనేది కొంతమందికి 1 month పడుతుంది, కొంతమందికి 3 to 6 months పడుతుంది. ఇది ఫిజియోథెరపీ కూడా ఖచ్చితంగా 1 to 6 months డెఫినెట్గా చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ అనేది క్రమేణా తెలుస్తూ ఉంటుంది. మనకి
2 వారాల్లో 4 వారాల్లోనే మొత్తం ఇంప్రూవ్మెంట్ రావాలనుకోవడం మాత్రం ఎప్పటికీ జరగదు. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, లేదంటే వాళ్ళకి మతిమరుపు రావడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఎస్, ఇప్పుడు బ్రెయిన్లో మెమరీ కన్సర్న్ భాగం ఉంటుంది. ప్రిడామినెంట్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది మెమరీ కన్సర్న్ భాగం ఉంటుంది, లాంగ్వేజ్ కన్సర్న్ భాగం ఉంటుంది, ఇంకోటి తెలివికి సంబంధించింది కాన్షియస్గా సంబంధించిన భాగం ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రిడామినెంట్గా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుందో, ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళల్లో మెమరీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం సైజ్ పెద్దగా, క్లాట్ పెద్ద సైజులో ఉన్న వాళ్ళకి కనీసం తెలివి కూడా తగ్గిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి గుర్తించలేని పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడైతే సైజ్ అనేది పెద్దగా ఉంటుందో, క్లాట్ సైజ్ కానీ బ్లీడింగ్ సైజ్ కానీ, అప్పుడు సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే సైజ్ చిన్నగా ఉంటుందో అప్పుడు సిమ్టమ్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ క్లాత్స్ మనం ఎక్కువగా ఏ జెండర్లో చూడొచ్చు అంటారు, మెయిల్లోనా ఫీమేల్లోనా? ఇది జెండర్ ప్రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇది టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం చిన్న వయసులో కూడా స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాటికి ఈ చిన్న వయసులో స్ట్రోక్ వచ్చిందంటే ఒక 40 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వస్తే కనుక యంగ్ స్ట్రోక్ అంటాము. ఈ యంగ్ స్ట్రోక్ అనేది యూజువల్గా జీన్స్, కొంతమంది ఫ్యామిలీలో హిస్టరీ కూడా ఉంటుంది, కొంతమంది జెనెటికల్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రోక్స్ వస్తాయి. అందుకే ఎప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కానీ ఖచ్చితంగా హార్ట్ రిలేటెడ్ టెస్ట్లు, ఈసీజీ ఎక్కువ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ బీపీ కానీ, డయాబెటిక్ కానీ, ఆల్కహాలిక్ కానీ వీళ్ళందరూ కూడా రాకుండా నివారించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కసారి వచ్చిందంటేనండి ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్ లైఫ్ టైం వాడాలి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు ఈ రక్తనాళాల్లో పొడుకుపోయిన కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దానికి కొలెస్ట్రాల్ మెడికేషన్స్ కూడా లైఫ్ లాంగ్ వాడుకోవాలి. బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ వాడుకోవాలి. చాలా వరకు ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి బీపీ ఉందని, షుగర్ ఉందని ఐడెంటిఫై అవుతుంది. ఇంకప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ని కంట్రోల్ చేసుకునే ఉంచుకోవాలి. షుగర్కి మెడికేషన్స్ వాడుకోవాలి. కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ కూడా చేయాలి. అవసరమైతే వెయిట్ లాస్ కూడా అవ్వాలి. ఇంకోటి బీపీ వరకు వచ్చేసరికల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీపీని అదుపులోనే ఉంచుకోవాలి. బీపీ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 150 కన్నా ఎక్కువ ఉండద్దు. ఇంకోటి నెక్స్ట్ ఆయిల్ డేట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ మెల్లమెల్లగా తగ్గించేసి పూర్తిగా మానేస్తే కనుక చాలా వరకు రికరెంట్ అటాక్స్ ఆఫ్ స్ట్రోక్ని మాత్రం మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే అండి, మరి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ టాపిక్ పైన. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మీ ముందు ఉంటాం.